నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బొమ్మ బద్దలు కొట్టడానికి అద్దరిపోవడానికి మా ఓడు వంశీలో షీ ఎప్పుడుందా ఎప్పుడు వస్తుందా ఎక్కడుందా అని ఎత్తుతున్నాడు కానీ దొరకలేదు. Yes, వంశీ వంశీ జోకులు నేను వెళ్ళిపోనా? ఎందుకు షీని వెతుకుతున్నాడు అన్నాడు కదా, కనిపించాడు ఆగిపోతాడేమో అని. ఏంటి ఆవిడని చూసాక ఆగిపోయాను. అదే చెప్తున్నాను, గేమ్ ఆడకుండా ఆగిపోతాడేమో అని వెళ్ళిపోదాం అనుకుంటా. అది బెటర్ అండి. నేను తీయాలని నువ్వు తీసుకో. నువ్వు వేస్తున్నావు కానివ్వండి. దీంట్లో ఏది ఈజీగా ఉంది మర్యాద చెప్పి. ఇలాంటి డీలింగ్స్ ఏం లేవు. వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక పేరు చెప్పింది వంశీలో వం తీసేసి చెప్పు. షీ పేరు చెప్పు. షీలా. అమ్మాయిల పేరు చెప్పాలా? వంశీలో షీ అంటే అమ్మాయి కదా. సరే, నీకు నచ్చిన అమ్మాయి పేరు చెప్పుకొని స్టార్ట్ చేసే. నాకు నచ్చిన అమ్మాయి పేరు అంటే మా అమ్మ పేరు చెప్తా, రమాదేవి అనే మా మామూలుగా కాదు. ఆంటీ గారు త్వరలో తీసుకొస్తాడు. వాడు చెప్పినట్టున్నాడు, నీకు ఎలాగో పరువు లేదు, నేనైనా పరువు కాపాడుకుంటాను అని. ఏం భయ్యా మీకు తిరుగు అదేంటి? నీకులా అన్ని పడితే తీయం కదా. ఓపెన్ చేయి. ఓపెన్ చేసి చూపించు కెమెరా. ఓపెన్ ఎలా తెలుగు పోయమ్స్ చెప్పాలి. ఏమైనా 3 తెలుగు పోయమ్స్ చెప్పాలి. చిట్టి చిలకమ్మ అలా. ఓకే రెడీ గైస్. అది కూడా ఇప్పుడు పెద్దోళ్ళ కాదు, నువ్వు ఏ యూకేజీలో నేర్చుకున్నట్టు చెప్పాలన్నమాట. మనసులా చెప్పు, నాకు ఇవన్నీ ఎందుకంటే. రెడీ. ఓకే ఓకే. తెలుగులో వీక్ అండి చిన్నప్పటి నుంచి. నువ్వు చెప్పేస్తా. రెడీ రెడీ. చిటికి చిటికి చొక్క, చిటికి చిటికి చొక్క. టాస్క్ పెట్టావు బొక్క. చెప్పాడంటే రైమే. ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు, పైన ఏదో ఉంది నీకంటే ఎత్తుగా. అది రైము నీకు తెలియట్లేదు. లైక్ డైమండ్ ఇండస్ట్రీ. డైమండ్ ఏమంటారు తెలుగులో? వజ్రం. వజ్రంలో ఉన్నావు ఆకాశంలో. చెప్పిన పద్యం తెలుగులో చెప్పాను. చాలా బాగా చెప్పాడు మా వాడు. అది కూడా రాదు. మీకు అర్థమైంది కదా మా వాడు తెలుగులో. మూడో పోయింది. తొందరగా వెళ్ళిపోయాడు. నేనే భయపడ్డా. ఆల్వేస్ పింక్ కాబట్టి ఆలోచించి పింక్ తీసుకుంటే జాగ్రత్త. ఏంటి నువ్వు హింట్ ఇస్తున్నావు? ఆమెకు నచ్చింది తీసుకుంటది. చెప్పా నువ్వు తీస్తే అలాగే అనుకుంటారు అని చెప్పి నిన్ను. 8 జంతువులాగా అరవాలి. ఏ జంతువులో చెప్పాలి? అందరు జంతువులాగా అరవాలి. ఆ అరుపు ఏ జంతువుదో చెప్పాలి. మన టీం వాళ్ళంటే మొత్తం 10 జంతువులు ఉన్నాయి. సౌండ్ చెప్పు. బాగోని బాలు ఎక్కడ అంటాడా? కడుపుకి అన్నం తింటున్నారా? వాళ్ళకి అర్థమయ్యేలాగా. మధు మన మధునే. ఎందుకు చెప్తుంటే బాల్ అన్ని సార్లు వస్తుంటారు కదా, అందుకోసం సరిగ్గా వాళ్ళ మొహం మీదకి వెళ్ళారు. ఇచ్చేయాలి. ఏంటి రావట్లేదా? రెండు అయిపోయినాయి కదా.
మీకు జంతువుల మీద రావట్లేదా? మీరు కూడా జంతువులేనా? ఫస్ట్ నీ టాస్క్ ఫినిష్ చేయి. మూడు ఇంకా కాదు ఇది పాము బ్రాహ్మణియా? బ్రాహ్మణి బ్రాహ్మణిస్ అంటదా? చెప్పాల్సిందేమో. ఇది చాలా తొండి మీ వాళ్ళందరికీ కామన్ సెన్స్ కూడా లేదు. నిజాలు చెప్తా మమతది లవ్ యూ బచ్చే అంటే ఇప్పుడు సింహం కదా వారు. సింహం లాగా ఇంకేమున్నాయి? సింహం అయిపోయింది. అయిపోయినాయి కదా, 4 అయినాయి, 5 అయినాయి. సింహం లాగా నువ్వు ఇంకా చాలా చెప్పాలి. ఏ బాగిను ఇది మాత్రం ఇది మాత్రం నిజం. ఇది నేను ఒప్పుకుంటాను. కృష్ణ 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 కాదు. అది బర్డ్ రా. అయిపోయినాయి కదా, ఫినిష్. అన్ని చేసా కదా ఎన్ని ఇంకోట ఏదైనా ఒక్కటి ఇంకొకటి కరుణి చెప్పలేదు ఇంకా. ఇంకొకటి రాజేష్ గురించి చెప్పలేదు. గాడిద రావట్లేదా? అంబా కృష్ణ అంబా అయితే మీరు సాటిస్ఫై కదా? ఇప్పుడు క్లాప్స్ యాక్చువల్ గా ఓకే మీరు పాము రాస్ అది సింహం కూడా ఏ సింహంలో మళ్ళీ మొత్తానికి జంతువుల ఆరం అంటే యాక్షన్ కూడా చేసి టాలెంట్ చూపించుకుంది. మల్టీ టాలెంటెడ్, ఇగో మల్టీ టాలెంటెడ్. ఎవరినైనా కానీ బ్రాహ్మణి ఏమన్నమాక మళ్ళీ టాలెంటెడ్. తోడరాడు పోల్చక్క చాలా బాగా చేసావు బ్రాహ్మణి జంతువులా. యాక్చువల్ గా మేము జంతు ప్రేమికులం. అవును అర్థమైపోతుంది. సరేలే, ఇప్పుడు బి టీం నుంచి మళ్ళీ ఒకరు వస్తారు. బ్యూటిఫుల్ గర్ల్ దేవిక. ఓ దేవిక అంటే ఐ లవ్ యూ ఓ దేవిక. కమిటెడ్లతోటి మీరు అలా మాట్లాడొద్దు. ఫస్ట్ పాటరా నేను పాడేది. కొడతానే ఇద్దరికి ఇదే పాట పడతావేంట్రా? ఓకే అతి వినయం దూత లక్షణం. కమిటెడ్ కదా, కమిటెడ్ జరుగుతుంది అక్కడ. సరే ఒక చీటి తీరా. అదేనా? ఓకే ముందుకు రండి. చాలు కమిటెడ్ కదా కొద్దిగా బాలుకి దూరంగా ఉండదు. అవును నిజంగానే అమ్మాయిలు దగ్గర ఉండాలా ఇంటి ప్రపోజ్ చేసి పెళ్లికి ఒప్పించాలి. సిగ్గుపడుతూ హాయ్ చెప్పు. యాక్చువల్లీ నేను రోజు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సిన్స్ 1 year నుంచి. సో అది చెప్పలేకపోతున్నాను, బట్ మీరు అంటే నాకు చాలా ఇష్టం. సిగ్గుపడుతూ చెప్పు. మాకు లేదు సార్. మీరు సిగ్గులేదు కాబట్టి మీరు సిగ్గుపడి మీకు లేదు. నాకు ఎప్పుడు కనిపించలేదు 1 year నుంచి. మీ వెనకాల నుంచి ఫాలో అవుతున్నాను, నేను అదే చెప్తున్నాను మీకు. హైట్ కనిపించలేదు, హైట్ వల్ల కనిపించలేదు. ఏం నాకంటే అంత లేరు. 6 pack కాదు, స్పెషల్లీ 6 pack కష్టపడి పెంచావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు దీనికి. అది చూసే నేను మిమ్మల్ని లక్షలు మీకు ఖర్చు పెట్టలేదు నేను. కాసేపు మన ఈగోని పొగిరి అంతా పక్కన పెట్టి వాళ్ళని కరిగించేస్తే చాలు. వద్దు బ్రో, నెక్స్ట్ బతుకు చెట్టు బండి. ఆయన వెళ్ళొచ్చారు. మీరు వెళ్ళొచ్చారా? Okay, ఏం take. లేదు. సో మీరంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో పెళ్లి చేసుకుందాం అని చెప్పి. ఎవరిని పసిపిల్లని చంపేస్తావా ఏంటి? అలా ఉన్నాడనే ఇలా వచ్చి చెప్తున్నాను అనమాట. చేసిందో సరే ఎంత వస్తాయండి మీకు నెలకి జీతం? ఏం వర్క్ చేస్తుంటారు? ఆడపిల్ల జీతం మీద సంపాదిస్తారు. ఆ ఇంటికి వచ్చాడా? నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలి, మీరు వచ్చి నా ఇంట్లో ఉండాలి. మీరే మా ఇంట్లో ఉండండి, కానీ నన్ను పోషించాలి.
ఇక కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే మా వాడు జంబలు అక్కడ పంపడే అంటే ఇల్లరికం అన్నమాట. అంటే ఇదో రకమైన మా ఇంటికి వస్తుంది బట్ పోషించేది మాత్రం మరి నువ్వేం చేస్తావు? అంట్లు తోమి బట్టలు ఉతికి, లేదు లేదు దానికి ఇల్లు కూడా ఉడిచి. సపరేట్ నాకు అర్థమైంది ఎందుకంటే మనిషి మీరు కూడా సింగిల్స్ గా ఇన్నాళ్ళు ఉన్నారు. అది సరే సరే ఏదైతే అది నేను సంపాదిస్తానో ఏదో ఒకటి చేసి నేను పోషిస్తాను. మనం పెళ్ళి అయితే కాదు మీకు ఎంత వస్తే ఫస్ట్ అది చెప్పండి. ఎందుకులే పర్సనల్ గా చెప్తాను. లేదు, లేదు, పర్లేదు, చెప్పండి ఏ, చెప్పండి ఎంత వస్తుంది. చెప్పండి. ఓకే సూపర్. Okay. మీరందరూ చాలా 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 బాగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని Yes. మీరు ఎంటర్టైన్ అవడం కాదు మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి. ఒక్క నిమిషం. హలో, మేము యాంకర్స్, మేము జస్ట్ ఆడిస్తాం అంతే. Anchors అనుకున్నాం. అయినా ఇంతసేపు మీరు కూడా యాంకర్స్ అంటే ఎంటర్టైన్ చేయాలి, మీరు కూడా ఎంటర్టైన్ చేయాలి. చేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మిమ్మల్ని. అదంతా కాదు, ఇప్పుడు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోతే నేను ఇంకో పోయం పాడతా.